మనం ఒక మంచి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేయడానికి మనం ఫోకస్ చేయాల్సిన నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మ్యాక్సిమం డ్రాడౌన్, అంటే క్రాష్ టైంలో ఆ ఫండ్ ఎంతవరకు ఫాల్ అయింది. జనరల్గా మీరు ఆలోచించండి, బుల్ మార్కెట్లో ఏ ఫండ్ అయినా చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తుంది. అందులో ఆ ఫండ్ మేనేజర్స్ చేయడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే బుల్ మార్కెట్లో ఆబ్వియస్లీ ఏ ఫండ్ అయినా సరే చాలా మంచి రిటర్న్స్, మనము ఎక్స్పెక్ట్ చేయని విధంగా రిటర్న్స్ ఇస్తుంది. 50-60% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ కూడా చాలా ఉంటాయి. కానీ క్రాష్ టైంలో కొన్ని సందర్భంలో బేర్ మార్కెట్ ఎంటర్ అయ్యేటప్పుడు ఆ ఫండ్ ఎంత రిటర్న్స్ ఇస్తుంది, స్టేబుల్గా రిటర్న్స్ ఇస్తుందా లేదా, లేకపోతే ఎంతవరకు ఫాల్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫండ్ అనేది 30% ఫాల్ అయితే నో ఇష్యూ, బట్ 45% ఫాల్ అయితే మాత్రం హై రిస్క్ ఉందని మనము అర్థం చేసుకోవాలి. 55% ఫాల్ అవుతుంది అంటే అలాంటి ఫండ్స్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని చెప్పి మనము గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.